హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఈరోజు కార్తీక పౌర్ణం కదా, ఉదయం అంతా ఇంట్లో ఉండేసి ఒక్కపొద్దు చేసి సాయంత్రం గుడికి వెళ్ళామండి, శివాలయానికి. మేము వెళ్ళేసరికి పూజకి అసలు పూజ చేసుకోవడానికి ఖాళీయే లేదు, అంత ఫుల్గా ఉన్నారు జనం మాత్రం. అసలు ఇంకా చూడండి మీరే, ఒకళ్ళ వెనక ఒకళ్ళు కూర్చొని పూజ చేసుకుంటున్నారు. మాకైతే ఎక్కడ ఖాళీ దొరక్క చివరికి గుడి వెనకమాలకు వచ్చేసి ఒక పక్కన ఒకళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళని పూజ అయిపోయిన తర్వాత మేము కూర్చొని పూజ చేసుకున్నాము. మా పెద్దమ్మాయి నేను శుభ్రంగా చూడండి, ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి అయిందా అని అంటారు వెనక నించున్న వాళ్ళు. హడావుడి అండి. కాకపోతే పౌర్ణమి రోజు ఒత్తులు వెలిగించాలి కాబట్టి శివాలయంలో అందరూ ఆల్రెడీ 5 గంటల కాంచే రావడం స్టార్ట్ అయ్యారు. మేము వెళ్ళేసరికి నైట్ 8 అయింది. అప్పటికే గుడి అంతా నిండిపోయింది జనాలతోటి. చూడండి, మా అమ్మాయి నా పక్కన, ఇద్దరం పక్క పక్కన కూర్చొని చేసుకున్నాము. ఇలాంటప్పుడు జనాలు చాలా రద్దీగా ఉంటారు, ఎందుకంటే గుళ్ళో అందరూ ఒత్తులు వెలిగించాలి కాబట్టి. ప్రతి ఒక్కటి ఇంట్లో నుంచే తీసుకొని వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి హడావుడి ఆలోచనలతో మర్చిపోతూ ఉంటాము. అయినా సరే మేమైతే ప్రశాంతంగా చేసుకున్నాము పూజ మాత్రం. మా పక్కన చూడండి, కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో కూడా మా పక్కన ఒక అమ్మాయి చేస్తుంది. అయిపోయిందండి నా పూజ. కొబ్బరికాయ గుళ్ళో కొట్టడానికి జనం ఎక్కువగా ఉన్నారు, భక్తులు. అందుకనే నేను పూజ చేసిన దగ్గరే కొబ్బరికాయ కొట్టుకున్నాము, నేను మా అమ్మాయి ఇద్దరం. మా పూజ అంతా అయిపోయిందండి, చిన్నగా బయటకు వచ్చాము. ఇవన్నీ చూడండి, జ్వాలాతోరణం అయిన తర్వాత ఈ ఒత్తులన్నీ వెలిగిస్తారు, 1,00,000 ఒత్తులు. మేము బయటకైతే వచ్చేసామండి జనాలలో ఎలాగో ఖాళీ చేసుకొని. మా అమ్మాయి, మనవరాలు, మనవడు, మా వారు. బయటకు వచ్చిన తర్వాత మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. మీ అందరికీ మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకు బయటకు వచ్చేసరికి 9 అయింది టైం. గుళ్ళో నుంచి మళ్ళీ శివాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని, అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. మా పిల్లలకి అప్పటికి వాటర్ కావాలంటే ఆయన వెళ్ళారు వాటర్ తీసుకురావడానికి. అదిగోండి తీసుకొని వస్తున్నాడు వాటరు. ఒక పక్కకు నించున్నామండి మేము, ఎందుకంటే జనాలు బాగా రద్దీగా ఉన్నారు. శుక్రవారం పౌర్ణమి కావటాన ఒక పక్కకు వచ్చి వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా మనవరాలు కూడా లైక్ చేయమని చెప్తుంది, మనవడు మనవరాలు. బాయ్.